జిహాద్ అని కొన్ని కీవర్డ్స్ కనిపించాయి, గాజా అని కొన్ని కీవర్డ్స్ కనిపించాయి. అలాగే లోన్ వుల్ఫ్ అంటే ఒంటరిగా ఒక తోడేలు పోరాటం చేస్తున్నట్టు, దానికి సంబంధించిన కొన్ని పదాలు, కొన్ని మెటీరియల్స్, ఇలాంటివన్నీ కూడా తను రాసుకొని పెట్టుకున్నారు. మొత్తానికైతే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీం అక్కడికి చేరుకుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని ప్రయత్నం చేశారు. అన్సారీని ప్రస్తుతానికి అరెస్ట్ కూడా చేసినట్టు తెలుస్తుంది. పహల్గాం దాడికి దీనికి కనెక్షన్స్ ఉన్నాయా అన్న కోణంలో ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరి ముఖ్యంగా పహల్గాం దాడిలో కూడా అక్కడ ఉన్న వ్యక్తులను, అక్కడికి వచ్చిన టూరిస్టులని ఆపి మరి వాళ్ళు కల్మా చదవమని వాళ్ళని అడగడం, వాళ్ళ ప్యాంట్లు విప్పి మరి చూపించమని అడగడం, అదే తరహాలో ఈ అన్సారీ కూడా ఈ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ దగ్గరికి వెళ్ళి అదే పని చేశాడు. మీరు కల్మా చదవాలి, మీ పేర్లు చెప్పండి, అలాగే ఇస్లాం ఫేత్కి సంబంధించిన కల్మా చదవమని మొదటగా డిమాండ్ చేశాడు. దాని తర్వాత ఇంకా మరుక్షణం, ఒక క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ని మనం చేతిలో చూస్తున్నాం కదా, ఆ ఫొటోస్లో కనిపిస్తున్న ఆ వ్యక్తి చేతిలో ఒక వెపన్ ఉంది, ఒక నైఫ్ ఉంది చాలా పెద్దది. దాన్ని పట్టుకొని అలా ఆ సెక్యూరిటీ గార్డ్స్ని, ఆ ఎదురుగా కనిపిస్తున్న ఆ సెక్యూరిటీ గార్డ్, ఇంకొక సెక్యూరిటీ గార్డ్, ఒక మిశ్రా అలాగే సుబ్రతో సేన్, వీరిద్దరిని అతను అతి దారుణంగా, కిరాతకంగా, ఇది ఒక సెల్ఫ్ రాడికలైజేషన్ వల్ల ఒక టెర్రరిస్ట్గా మారాడా, ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలకి ఇతనికి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా, తెహ్రీకి తాలిబాన్, తెహ్రీకి పాకిస్తాన్, టీటీకి ఎల్ఈటి ఇలాంటి ఉగ్రవాద సంస్థలకి అన్సారీకి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో ప్రస్తుతానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒక్కసారిగా ముంబైలోని నయానగర్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ప్రజలు షాక్కి గురయ్యారు. ఒక టెర్రరిస్ట్ అటాక్ అనేది ముంబైలో జరిగిందని ఒక్కసారిగా అక్కడ నివాసం ఉండే ప్రజలందరూ షాక్ అయ్యారు. మరో పక్కన అన్సారీ ఉండే ఏరియా పేరు మీరా రోడ్. ఈ ఘటన చోటు చేసుకున్న ఏరియా పేరు నయానగర్లో ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ. వీళ్ళు ప్రస్తుతానికి అన్సారీని అదుపులోకి తీసుకున్న విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. మొదటగా ఈ విజువల్లో మనం చూడొచ్చు, పోలీసులు తనని అదుపులోకి తీసుకున్న విజువల్స్. తన ఇంటికి వెళితే ఐసిస్, గాజా, ఇలా జిహాద్, వీటన్నిటికీ సంబంధించిన మెటీరియల్స్, స్టడీ మెటీరియల్స్, బుక్స్, తను కొన్ని బోర్డ్స్ మీద రాసుకున్న విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూసి పోలీసులు అలాగే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాళ్ళు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. సడన్గా అంటే 2019లో అంతకుముందు అమెరికాలో చదువుకున్నాడు, అక్కడే చదువుకొని కొన్ని సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేశాడు. కానీ పర్మనెంట్ జాబ్స్ ఏమీ తను స్టేబుల్గా లేడంట. అక్కడ జాబ్స్ కూడా ఎప్పటికప్పుడు మారేవాడంట, సరిగా జాబ్స్ కూడా చేసేవాడు కదంట. మొత్తానికైతే 2019లో ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఆన్లైన్ కెమిస్ట్రీ క్లాసెస్ చెప్పేవాడు. ఆ ఆన్లైన్ కెమిస్ట్రీ క్లాసెస్ చెప్తూనే తన జీవనం గడిపేవాడు. మీరా రోడ్లో ఒక్కడే ఉండేవాడు ఆ ఇంట్లో. తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు మరి ఎక్కడున్నారు, తనకి అమెరికాలోనే ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా, లేకపోతే దుబాయ్ లాంటి కంట్రీస్లో, లేకపోతే గల్ఫ్ కంట్రీస్లో ఇటు పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాద సంస్థలు అతనికి ట్రైనింగ్ ఇచ్చాయా? ఈ మధ్య వైట్ కాలర్ టెర్రరిజం, గతంలో మనం చూసాం ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్, మస్జిద్ దగ్గర, ఇట్లా టెంపుల్ దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ విషయాలు కావచ్చు, వీటన్నిటిలో వైట్ కాలర్ టెర్రరిజం అంటే హైలీ క్వాలిఫైడ్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్లో మనం చూసాం, అక్కడ డాక్టర్స్, ప్రొఫెషనల్స్, అలాంటి వ్యక్తులు పాల్గొన్నారు. మరి అన్సారీ కూడా అలాంటి ఒక వ్యక్తేనా? తనని కూడా ఎవరైనా మోటివేట్ చేశారా? దీనికి సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి అన్సారీని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన విషయాలు మనం చూస్తున్నాం. ముంబైలో టెర్రరిస్టు కలకలం రేపుతున్నాడు. టెర్రరిస్ట్కి మరి ఇంకా నెట్వర్క్, ఇండియా వైడ్ నెట్వర్క్ ఏమైనా ఉందా? మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతానికి పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇలాంటి లోన్ వుల్ఫ్ టెర్రరిస్టులని ఏరిపారేయాలనే ఉద్దేశంతో రైడ్స్ కూడా చేయబోతున్నారు అంటూ పోలీసులు కూడా చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. ఆ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతానికి వాళ్ళ ప్రాణాలు సేఫ్గా ఉండాలి, వాళ్ళ ప్రాణాలు వాళ్ళు ఆరోగ్యంగా కోలుకోవాలని కోరుకుందాం. అలాగే పహల్గాం దాడికి దీనికి కొంత రెలవెన్సీ అయితే ఉంది అని ఇటు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో చెప్తున్నారు. చాలా క్లియర్గా పహల్గాం దాడిలాగా ఇక్కడ సేమ్ తరహాలో కల్మా చదవాలి,
మీ రిలీజియన్ చెప్పండి, మీ పేరు చెప్పండి అన్న క్వశ్చన్సే రేజ్ అయ్యాయి. దీనికి పాకిస్తాన్కి ఏమైనా సంబంధం ఉందని మీరు భావిస్తున్నారా? ఈ మహమ్మద్, ఈ అన్సారీ లాంటి లోన్ వుల్ఫ్, ఈ అన్సారీ లాంటి టెర్రరిస్టులు ఇండియాలో పుట్టి పెరిగి ఇక్కడ వాళ్ళ మీద ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వ్యక్తులను ఏం చేయాలి అన్న దానిపై మీ అభిప్రాయం